వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఈ సంక్రాంతికే కాదు 2027 కూడా అదే స్థాయిలో పోటీ మొదలైందా? నెక్స్ట్ పొంగల్కి చాలా టైం ఉంది కదా, ఇప్పటి నుంచి ఈ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఈ పండగ సీజన్కు ఉన్న డిమాండ్ అలాంటిది. ఈ కాంపిటీషన్ తెలిసే ఏడాది క్రితమే కర్చీఫ్ వేసేశాడు తేజ్ సజ్జా. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కరు రేస్లోకి దూసుకొస్తున్నారు. ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు భారీ కాంపిటీషన్ నెలకొంటుంది. 2026 పండుగకు ఫైట్ ఎలా ఉందో చూశాం. ఇక సీనియర్ హీరో చిరంజీవి నుండి జూనియర్ హీరో నవీన్ పోలిశెట్టి వరకు సందడి చేశారు, సక్సెస్ అందుకున్నారు. ఈ పొంగల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పొంగల్ కు బొమ్మను రెడీ చేయాలనుకుంటే ఈ ఇయర్ సమ్మర్ నుండే ప్లాన్ చేయాలిగా. అందుకే 2027 సంక్రాంతి రిలీజ్ ప్లాన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఫస్ట్ స్లాట్ బుక్ చేసేసుకున్నాడు యంగ్ బాయ్ తేజ సజ్జా. మిరాయితో మరో సక్సెస్ కొట్టిన తేజ సజ్జా నెక్స్ట్ జాంబీరెడ్డి 2ని లైన్ లో పెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మరోసారి వర్క్ చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వ బాధ్యతలు రానా నాయుడు ఫేమ్ సుపర్ణ వర్మ చేతిలో పెట్టినట్లు టాక్. అనౌన్స్మెంట్ అయితే జరిగింది కానీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలు లేవు. కానీ 2027 పొంగల్ను టార్గెట్ చేస్తున్నాడు తేజ. గత ఏడాది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా పండుగ కాంపిటీషన్లోకి వచ్చేశాడు శర్వానంద్. పండుగకు వచ్చిన ప్రతిసారి సక్సెస్ వర్కౌట్ కావడంతో నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని నారీ నారీ నడుమ మురారి సక్సెస్ ఈవెంట్లో చెప్పాడు. శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడు. జార్జ్ కృష్ణ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్తో 2027 ఫెస్టివల్ రేసులోకి దూసుకొచ్చాడు శర్వా. పొంగల్ రేస్ అంటే తేజ, శర్వానంద్ సింగిల్ గా వచ్చే సీన్ లేదు కాబట్టి కాంపిటీటర్లను తెచ్చుకోవాల్సిందే. అనిల్ రావిపూడి మరొక సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉండగా తాజాగా బరిలోకి దిగిపోయాడు వరుణ్ తేజ్. వీరంతా ఫెస్టివల్ కు రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఆ లెజెండరీ హీరోని ఢీకొడతారా? సంక్రాంతికి ఒంటరిగా వస్తే శర్వానంద్ తేజ సజ్జాలకు నచ్చదుగా. అందుకే తోడుగా కొంతమంది స్టార్ హీరోలను తెచ్చుకుంటున్నారు. ఈసారి రేసులో చిరంజీవి బాబీ ఫిల్మ్ నిలుస్తుందేమో అనుకుంటున్న తరుణంలో తాజాగా బరిలోకి దిగాడు వరుణ్ తేజ్. స్పోర్ట్స్ డ్రామా బరితో 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు. కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సిస్టర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోంది. నెక్స్ట్ సంక్రాంతికి మేము బరిలోకి దిగబోతున్నామని చెప్పింది నిహా. పవన్ కళ్యాణ్ ఈ మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొని మూవీ టీంకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటైంది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, ఈ ఏడాది మణశంకర వరప్రసాద్ గారితో బ్యాక్ టు బ్యాక్ పొంగల్ బ్లాక్ బస్టర్స్ చూసిన అనిల్ నెక్స్ట్ వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కూడా 2027 పండుగకే రాబోతోంది. అలాగే చిరంజీవి బాబీ ఫిల్మ్ పొంగల్ కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ రాగా సినిమా ఇంకా పట్టాలెక్కకపోవడంతో ఫెస్టివల్ కి రాకపోవచ్చని ఓ అంచనాకు రావచ్చు. మనకే సంక్రాంతి సీజన్ ఫుల్ ఫ్యాక్డ్ అయిందంటే పొరుగు నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు స్పేస్ ఇవ్వండి అంటున్నారు. తలైవా 173ని ఒలగ నాయగన్ కమల్ హాసన్ భారీ లెవెల్లో నిర్మిస్తున్నారు. శిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతికే రాబోతోందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. తలైవా వస్తే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు డిస్కషన్. తలైవార్తో తలపడతారా, రజనీనే వెనక్కి తగ్గుతారా? 2027 సంక్రాంతి వచ్చేసరికి బరిలో ఎన్ని నిలుస్తాయో, ఎన్ని తప్పుకుంటాయో, ఇంకా ఎన్ని జాయిన్ అవుతాయో లెట్స్ సీ. మహేష్ బాబు అంటే క్రేజే, కానీ బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఈ ఇమేజ్ సరిపోదు. అదే రాజమౌళితో కొలాబరేట్ అయితే పుష్ప 2తో నార్త్ బెల్ట్ షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ ఆ రేంజ్ కలెక్షన్స్ చూడాలంటే ఆల్రెడీ బీట్ ఆన్ బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టిన అట్లీ లాంటి దర్శకుడే కావాలి. డైరెక్టర్స్కి ఏంటి ఈ ఎలివేషన్స్ అనుకుంటున్నారా? అయితే చూసేయండి. ఇండస్ట్రీలో హీరోల కన్నా దర్శకులకు ఇమేజ్ వెయిటేజ్ పెరుగుతోంది. కేవలం హీరోలకే కాదు, దర్శకులకు భీభత్సమైన ఫ్యానిజం ఏర్పడింది. అందులో ఫస్ట్ రోలో ఉంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్కు తీసుకువెళ్లిన జక్కన్న స్టార్ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏ హీరోతో సినిమాలు చేసినా సక్సీడ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి డిమాండ్ స్కైని తాకుతోంది. ఇక డిమాండ్ అండ్ సప్లై ఎకనామికల్ థియరీ ప్రకారం పేమెంట్లో మార్పులు మొదలయ్యాయి. దేశంలోని హైయెస్ట్ రెమ్యూనరేషన్స్ తీసుకున్న దర్శకుడిగా అవతరించాడు జక్కన్న. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి కోసం 160 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడట. అలాగే లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన మహేష్ కన్నా ఎక్కువ రాజమౌళికే ముట్టనుందని తెలుస్తోంది.
మహేష్ కి ఇప్పటి వరకు పాన్ ఇండియా ఫిల్మ్ లేకపోవడం కూడా మైనస్ గా మారింది. జక్కన్న కొలాబరేషన్ తో ఈ హీరో లెక్కలు కూడా చేంజ్ కాబోతున్నాయి. పుష్పతో పాన్ ఇండియా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను ఆ స్థాయికి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బన్నీ పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ ను కాదని అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు అంటే షారుఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ వేశాడు. అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్ కావడంతో ఈ కాలీవుడ్ డైరెక్టర్ ఇమేజ్ డబుల్ అయి అతడి రెమ్యూనరేషన్ వెయిటేజ్ పెరిగింది. అందుకే బన్నీతో సినిమాకు ఏకంగా 100 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు అట్లీ. జస్ట్ ఎలివేషన్లతోనే హీరోలకు క్రేజ్ తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పేమెంట్ పెంచేశాడు. తారక్ డ్రాగన్ మూవీ కోసం రెమ్యూనరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడుగుతున్నాడట. 50% షేర్ అడిగినట్లు టాక్ నడిచింది. అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయట ప్రొడక్షన్ కంపెనీస్. అంటే నీల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. వీళ్లే కాదు, పుష్ప 2తో ర్యాంపేజ్ కలెక్షన్స్ చూపించిన సుకుమార్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతోనే బాక్సాఫీస్ బెండ్ తీసే అనిల్ రావిపూడి కూడా భారీగానే చార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన హీరోల కన్నా దర్శకుల ఇమేజ్ క్రేజ్ పెరిగింది అనడంలో సందేహమే లేదు. దీంతో వీరి రెమ్యూనరేషన్స్ కు రెక్కలొచ్చాయి. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఓన్ ఇండస్ట్రీలో రాణించలేకపోతోంది. కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన ధడక్ తప్ప మరొక హిట్ లేదు మేడం ఖాతాలో. గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నా సేమ్ రిజల్ట్. గత ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్ టేస్ట్ చేసిన జాను పాపకు బాలీవుడ్ ఛాన్సులు తగ్గాయి. ఒకప్పుడు ఆమెను మోసిన వాళ్ళే ఇప్పుడు దూరం పెడుతున్నారా? ఆ హీరో జాన్వీని కాదన్నాడా? ఆమెను టాలీవుడ్ ఆదుకోవాల్సిందేనా? జాన్వీ కపూర్ కు బాలీవుడ్ టాప్ చైర్ పై కూర్చోవాలన్న ఆశలు మెల్లిగా అడుగంటున్నాయి. వరుస ఫ్లాప్ కెరీర్ ను డైలమాలో పడేశాయి. డెబ్యూ ఫిలిం దడక్ తప్ప మరో హిట్ లేదు అమ్మడి ఖాతాలో. చకోరా పక్షుల బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తుంది, కానీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు జానోను. గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా కంటెంట్ డొల్లగా మారటంతో ఫ్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. గతేడాది హోమ్ బౌండ్, సన్నీ సంస్కారి, తులసి కుమారి, పరం సుందరి చిత్రాలతో హాయ్ చెప్పింది. ఇందులో ఒక్కటి హిట్ పడ్డా బాలీవుడ్ లో సెటిల్ అయిపోవచ్చని అనుకుంటే ఆమె ఊహలకు కంచెలేశాయి డిజాస్టర్లు. బాలీవుడ్ లో అన్ని ఫ్లాప్స్ ఉన్న స్టార్ కిడ్స్ కు అండగా నిలిచే కరణ్ జోహార్ కరుణ కటాక్షాల వల్ల కెరీర్ నెగ్గుకొస్తోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. రీసెంట్లీ అతడితో సాన్నిహిత్యం తగ్గించిందన్నది టాక్. ఈ మధ్య కరణ్ జోహార్ చెందిన ఏజెన్సీ నుండి బయటకు వచ్చేసిందట జాను. అయితే మా మధ్య గొడవల్లేవని సర్ది చెప్పుకుంటున్నాడు స్టార్ ప్రొడ్యూసర్. అలాగే ప్రళయ్ మూవీ కోసం జాన్వీ పేరును పరిశీలిస్తే రణవీర్ కాదన్నాడన్నది లేటెస్ట్ టాక్. ఆలియా, జాను ఇద్దరినీ కాదన్న ఈ ధురంధర్ కళ్యాణి ప్రియదర్శన్ కు ఓకే చెప్పాడట. ప్రెజెంట్ టైగర్ ష్రాఫ్ లగ్జా గలే మాత్రమే జాన్వీ ఖాతాలో ఉన్న ఏకైక అఫీషియల్ ప్రాజెక్ట్. బాలీవుడ్ జాన్వీని వద్దంటే టాలీవుడ్ కావాలంటోంది. జాన్వీ చేతిలో ఉన్న టాలీవుడ్ ప్రాజెక్ట్స్ పెద్ది అండ్ దేవరా సీక్వెల్. పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక దేవరా సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతోందో క్లారిటీ రావాల్సిందే. అలాగే అట్లీ, బన్నీ ప్రాజెక్టులోనూ అమ్మడి పేరు వినిపిస్తోంది. అదే నిజమై ఉంటే రీసెంట్లీ ఆమె బర్త్డేకి హింట్ వచ్చేదంటున్నారు క్రిటిక్స్. బాలీవుడ్ లో వరుస ఫ్లాప్లు వచ్చినప్పుడు సౌత్ ఫిలిం దేవరా ఆదుకున్నట్లే మరోసారి జాను పాపను టాలీవుడ్ మూవీ పెద్దీనే గట్టెక్కిస్తుందేమో చూడాలి. మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ టాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడా? పుష్ప సిరీస్ చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ టచ్ లోకి వచ్చేసిన ఫహా మాలీవుడ్ తో పోల్చుకుంటే డబుల్ ట్రిపుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడా? 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన తెలుగు మూవీ సంగతేంటి? పుష్ప 2తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. సొంత ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహద్. హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా రిస్క్ చేసి కాలీవుడ్, టాలీవుడ్ లో నెగిటివ్ సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయి అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఫఫాను షెకావత్గా ఓన్ చేసేసుకున్నారు. ఈ లవ్ తిరిగి టాలీవుడ్ ఆడియన్స్ కు ఇచ్చేందుకు నేరుగా ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఓకే చేశాడు. బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా నిర్మిస్తున్న 2 సినిమాలకు సైన్ చేశాడు ఫహద్. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అండ్ ఆక్సిజన్ చిత్రాలు అనౌన్స్ చేసి ఇంచుమించు 2 ఇయర్స్ కూడా కావస్తుంది. కానీ ఒక్క మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి ఈ వెంచర్స్. గత అక్టోబర్లోనే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఈ షూట్లోనే పాల్గొంటున్నాడు ఫఫా. శశాంక్ ఏలేటి ఈ మూవీకి దర్శకుడు. ఇది కంప్లీట్ అయ్యాక ఆక్సిజన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీటి తర్వాత ఫఫా కొత్త సినిమాలు ఒప్పుకున్న దాఖలాలు లేవు. కాదు ఇతడే తెలుగు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. సినిమాకు కమిట్ కావాలంటే 15 నుంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. దీంతో నిర్మాతలు భయపడిపోతున్నారట.
మాలీవుడ్లో ఓ సినిమాకు 5 నుంచి 8 కోట్ల లోపే ఛార్జ్ చేసే హీరో టాలీవుడ్ దగ్గరకు వచ్చేసరికి డబుల్ త్రిబుల్ అడుగుతూ మేకర్స్ ను భయపెడుతున్నాడు. అందులోనూ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తున్న వేళ ఈ లెవెల్లో ఫఫా డిమాండ్ చేయడం విడ్డూరమే. మలైకా అరోరా అంటే కేర్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ కి కాదు, డేటింగ్ వార్తలతో నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటోంది. అది కూడా ఏజ్ లో తనకన్నా చిన్నవాళ్ళతో ప్రేమలో పడిపోతూ ఉంటోంది అమ్మడు. అర్జున్ కపూర్ తో 6 ఏళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పిన మలైకా ఆ తర్వాత ఒకరిద్దరితో క్లోజ్ గా కనిపించింది. ఇంకేముంది, గాసిప్ రాయలకు చేతి నిండా పని చెప్పింది. తాజాగా వీటిపై స్పందించింది ఈ 50+ బ్యూటీ. మలైకా అరోరా ఐటమ్ సాంగ్స్ కు ఎంత క్రేజో ఆమె పర్సనల్ లైఫ్ అంతే క్యూరియస్ కలిగిస్తుంటాయి. ముఖ్యంగా 50+ ఏజ్ లోనూ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ తనకన్నా చిన్న వాళ్లతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నాక తనకంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది మున్ని. దాదాపు 6 ఏళ్లు లవ్, ఇష్క్, కాదల్లో మునిగి తేలింది ఈ జంట. ఇక పెళ్లి చేసుకోవటం ఖాయమనుకునే టైంలో 2024లో కటిఫ్ చెప్పుకున్నారు ఈ ప్రేమ పక్షులు. అర్జున్ కపూర్ కు బ్రేకప్ చెప్పి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు 52 ఏళ్ల మలైకా. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో పార్టీలు, ఫంక్షన్స్, ఫారిన్ ట్రిప్స్ అంటూ చక్కర్లు కొట్టింది మేడం. మలైకా కన్నా అతడు 19 సంవత్సరాలు చిన్నవాడు కావడంతో మరోసారి ఈ జోడీ హాట్ టాపిక్ అయింది. ఇతడితో లవ్ లో ఉందని వార్తలు వచ్చిన వేళ మలైకా సడన్లీ మరొకరితో స్పెట్స్ విల్లా X6 ఫేమ్ సోరా బేడీతో డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ అన్న కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ మలైకా అరోరా చెవిలో పడ్డట్లున్నాయి. తాజాగా స్పందించింది గ్లామర్ బ్యూటీ. సింగిల్ గా ఉండటమే తనకిష్టమంటూనే రిలేషన్షిప్స్ బాగుంటాయని అంటోంది ముద్దుగుమ్మ. అయితే తన జీవితం పరిపూర్ణమయ్యేందుకు మగతోడు అవసరం లేదంటోంది. ఒకవేళ ఎవరితోనైనా జీవించాలని అనిపిస్తే అది తన వ్యక్తిగత నిర్ణయం కాబట్టి ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదంటోంది భామ. ఒకప్పుడు ఇలాంటి గాసిప్స్ విన్నప్పుడు బాధపడేదట, కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటోందట మలైకా. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ధామాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన మున్ని మళ్లీ తెరపై కనిపించలేదు. సినిమాలతో కన్నా సోషల్ మీడియా స్టంట్స్ తో డిస్కషన్ లోకి నిలుస్తున్నాడు రిషబ్ శెట్టి. మొన్న ఉగాదికి హోంబలే ప్రొడక్షన్ హౌస్ తో పాటు కాంతార ఇన్స్టా అకౌంట్స్ ని అన్ఫాలో చేసిన ఈ కన్నడ స్టార్ హీరో శ్రీరామనవమికి రుక్మిణి వసంత్, రాజ్బీ శెట్టిలకు షాక్ ఇచ్చాడు. రిషబ్ ఈ చర్యల వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? కన్నడ ఇండస్ట్రీకి నిత్యం ఏదో ఒక రచ్చ జరగాల్సిందే, లేకుంటే పొద్దుపోదేమో. తాజాగా శాండిల్వుడ్ డిస్కషన్ కు కారణమయ్యేలా చేస్తున్నాయి రిషబ్ శెట్టి చర్యలు. మొన్న ఉగాదికి మొదలుపెట్టిన సోషల్ మీడియా స్టంట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తన ఇమేజ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన హోంబలే కాంతార ఇన్స్టా ఖాతాను 1 వీక్ అన్ఫాలో చేయడం చర్చకు దారితీసింది. కాంతార చాప్టర్ 1 తర్వాత అదే నిర్మాణ సంస్థలో చాప్టర్ 2 తీయాల్సిన టైంలో రిషబ్ స్టంట్స్ హోంబలేకు హీరోకు మధ్య పొసకడం లేదు అన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇన్స్టా అకౌంట్స్ అన్ఫాలో చేయడంతో పాటు ఉగాది సందర్భంగా ఓ క్రిప్టీ నోట్ పంచుకున్నాడు రిషబ్. బోర్డుపై చాప్టర్ 2 స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ అనే అర్థం వచ్చేలా ఉండడంతో కాంతారా చాప్టర్ 2 ఈ నిర్మాణ సంస్థ హ్యాండిల్ చేయబోతోందని సమాచారం. అయితే కాంతారా చాప్టర్ 1 విషయంలో రిషబ్ అండ్ హోంబలేకు మధ్య ప్రాఫిట్ షేరింగ్ విషయంలో తేడా కొట్టిందని, అగ్రిమెంట్ ప్రకారం అతడికి చెల్లించాల్సిన అమౌంట్ ఇవ్వలేదని కన్నడ మీడియా అంటోంది. ఇక శ్రీరామనవమికి రిషబ్ శెట్టి అప్కమింగ్ ఫిల్మ్ జై హనుమాన్ నుండి ఏదైనా అప్డేట్ ఇస్తాడు అనుకుంటే మళ్లీ సోషల్ మీడియాలో కాకరేపాడు. కాంతారా చాప్టర్ 1లో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న రుక్మిణి వసంత్ అండ్ తన ఫ్రెండ్ రాజ్ బీ శెట్టిని అన్ఫాలో చేశాడు. 45 మూవీ టైంలో ఉపేంద్ర, శివరాజ్ కుమార్ నటనల్ని పొగుడుతూ ఫ్రెండ్ రాజ్ బీ శెట్టి పేరు మెన్షన్ చేయకపోవడంతో వీరి మధ్య మనస్పర్ధలొచ్చాయని వార్తలొచ్చాయి. రీసెంట్లీ ఈ చర్య అఫీషియల్ చేసినట్లయింది. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ చర్య కాదని వాంటెడ్ గా రిషబ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు కన్నడిగులు. వీరంతా అతన్ని గట్టిగా హట్ చేయడం వల్లే ఫెస్టివల్ కు స్టార్ హీరో ఇలాంటి జలక్స్ ఇస్తున్నాడని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. ఏజెంట్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత అఖిల్ భారీ గ్యాప్ తీసుకుని చేసిన ఫిల్మ్ లెనిన్. మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. మే 1న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా తాజాగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. మే 1 నుండి జూన్ 26కి వాయిదా పడింది ఫిల్మ్. అడవిశేష్, మృణాల్ జంటగా నటిస్తున్న డెకాయిట్ నుండి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు సింగర్ గా ఆలరించిన జోనితా గాంధీ ఇందులో మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. భోజ్పురి సింగర్ పవన్ సింగ్ ఈ పాటను ఆలపించారు. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. ఇది వాచి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching
NTV.